అందరికీ నమస్కారం అండి. శివదేవుని కథ కార్తీక సోమవారం వేళ శివదేవుని కథ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది 3 వారాలు చేసుకోవాల్సిన పూజ. మొదటిగా పసుపు గణపతిని రెడీ చేసుకొని తమలపాకులో పెట్టుకొని పువ్వులతో పూజించుకోవాలి. శివదేవుని కథకి చాలా తక్కువ ఖర్చు అండి, సమయం కూడా ఎక్కువ పట్టదు. సో హ్యాపీగా చేసుకుందాం. అయితే మామూలుగా అక్షింతలు అయితే పసుపుతో కలుపుతాం మనము, కానీ ఇక్కడ శివుడికి విభూతి ఇష్టం కాబట్టి విభూతితో కలిపిన అక్షింతలు ఈ పూజకు వాడుతున్నాము. సో మీరు చూస్తున్నారు కదా, అక్షింతలో విభూతి వేసి వాటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాము. సో ఈ అక్షింతలని శివదేవుని కథకి వాడుకుంటున్నాము. శివదేవుని కథకి చాలా తక్కువ ఖర్చు అండి, ఖర్చు ఏమీ ఉండదు. 3 రకాల పువ్వులు ఉంటే సరిపోతుంది. 3 వారాలు చేయాల్సిన కథ ఇది. శివదేవుని కథ అనే పుస్తకం దొరుకుతుంది. ఆ బుక్ చూసుకొని స్టోరీ చదువుకుంటే సరిపోతుంది. చదవలేని వారు ఆడియో పెట్టుకొని విన్నా కూడా సరిపోతుంది. లేదా ఎవరైనా చదివేవారు ఉంటే వాళ్ళ చేత చదివించుకున్నా కూడా ఓకే, లేదా ఆడియో పెట్టుకొని వినడం కూడా ఓకే. సో నేను ఇక్కడ శివదేవుని కథతో పాటు నారీకేల దీపం కూడా పెట్టాను. అది ఎలా పెట్టాలో అని డీటెయిల్గా నేను వీడియో చేసి చూపించానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తప్పకుండా మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు చేరుకుంటాయి. సో నారీకేల దీపం చాలా మంచిదండి. ఏవైనా పాపకర్మలు ఉంటే తొలగుతాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రుణబాధలు ఉన్నవారు కూడా, అంటే మనము మనసులో నమస్కరించుకొని ఏది కావాలో ఆ నిమిత్తం మనం ఆ దీపం పెట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరే ఆప్షన్ ఉంది. సో అది తప్పకుండా ప్రయత్నించండి. శివదేవుని దీవెనలు పొందండి. సో శివుడికి ఇష్టమైన బిల్వపత్రం కూడా వాడాము ఇక్కడ. శివదేవుని కథకి కావాల్సింది 3 రకాల పువ్వులు. ప్రసాదంగా ఏమీ అవసరం లేదండి. ఒక కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది. ఆ కొబ్బరికాయని షుగర్తో కానీ బెల్లంతో కానీ నైవేద్యంగా పెట్టాలండి, అంతే. ఇంకా దీపాలు మన ఇష్టం అండి. ఒకటి పెట్టము, 2 పెడితే బాగుంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అంటే అది మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు అండి. సో ఇది శివదేవుని కథ యొక్క పూజా విధానము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా డీటెయిల్గా వీడియోస్ చేసి పెట్టాను, చూడండి.